ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ గ్యారంటీల్లో ఒకటైన మహాశక్తితో జగన్ ఉలిక్కి పడ్డారా? టీడీపీ హామీని ఎన్నికల ముందే కాపీ కొట్టనున్నారా? మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలు కానుందా? దీనిపై కసరత్తు మొదలైందా? వంటి ప్రశ్నలకు ఆర్టీసీ హౌస్ నుంచి అవుననే సమాధానం వస్తోంది. ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ గ్యారంటీల్లో ఒకటైన మహాశక్తితో జగన్ ఉలిక్కి పడ్డారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఢిల్లీలో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, తమిళనాడులో డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ విజయంలో మహిళలకు ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణం హామీ కీలక పాత్ర పోషించింది. ఈ ఏడాది జరిగిన కర్ణాటక, తాజాగా తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సైతం ఇదే హామీ ఇచ్చి విజయం సాధించింది. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా 6 నెలల క్రితం రాజమహేంద్రవరంలో జరిగిన మహానాడు వేదిక నుంచి ప్రకటించిన 5 గ్యారంటీల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఉంది. ఈ విషయాలను గమనించిన సీఎం జగన్ ఎన్నికలకు ముందే ఈ బాటలో పయనించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. రాష్ట్రంలో ఈ పథకం అమలు చేస్తే ప్రభుత్వ ఖజానాపై పడే భారం ఎంత, రోజువారీ ప్రయాణికుల్లో మహిళలు ఎంతమంది, ఏ రకమైన బస్సు సర్వీసుల్లో ఉచిత ప్రయాణం అమలు చేస్తే ఓట్లు కురిపిస్తాయి వంటి అంశాలపై కసరత్తు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో సీఎం కార్యాలయంలో పనిచేసే ఒక సీనియర్ ఐఏఎస్ అధికారితో పాటు రవాణా శాఖ కీలక అధికారి మొన్న ఆర్టీసీ హౌస్ కు వచ్చి ఎండీ ద్వారకా తిరుమలరావుతో భేటీ అయ్యారు. ఆర్టీసీకి ఉన్న సమస్యలతో పాటు ఆర్థిక పరిస్థితులపై ఆరా తీసి పొరుగు రాష్ట్రమైన తెలంగాణ ఆర్టీసీ ఎండీతోనూ మాట్లాడినట్లు తెలిసింది. తెలంగాణలో ఈ నెల 9 నుంచి మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తున్నందున రోజువారీ కలెక్షన్ ఎంత మేర తగ్గిందని ఆరా తీయగా ఆర్డినరీ, ఎక్స్ప్రెస్ బస్సుల్లో 50% పైగా తగ్గినట్లు చెప్పినట్టు తెలిసింది. ఏపీలో సగటున రోజుకు 40 లక్షల మంది ప్రయాణిస్తుండగా 10 లక్షల వరకు బస్ పాస్లు ఉన్నాయి. మిగతా 30 లక్షల్లో మహిళలే ఎక్కువగా ఉంటున్నారని, కోవిడ్ తర్వాత ద్విచక్ర వాహనాల వినియోగం పెరగడంతో పురుష ప్రయాణికుల శాతం తగ్గినట్లు ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి. ప్రయాణికుల టికెట్ల ద్వారా రోజుకు ఆర్టీసీకి వస్తున్న ఆదాయం సరాసరి 17 కోట్లు ఉండగా అందులో నుంచి జగన్ ప్రభుత్వం ప్రతి నెల 25% తీసుకుంటోంది. మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తే 50% పైగా భారాన్ని ప్రభుత్వం భరించాలి. ప్రస్తుతం ప్రభుత్వానికి వస్తున్న 25% రాకపోగా మరో 125 కోట్లు ప్రభుత్వమే చెల్లించాల్సి ఉంటుంది. అయితే మహిళల ఓట్లు దూరం కాకుండా జనవరి 1 లేదా సంక్రాంతి సందర్భంగా సీఎం జగన్ దీనిపై ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.